ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడికొచ్చావా అని అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదమ్మా, ఊరికి గుడిని చూస్తున్నాను. గుడి చాలా బాగుంది కదొదినా? లోపల ఇంకా బాగుంటుంది, రండి వెళ్దాం. నిన్న నేను మామ వచ్చింది ఈ గుడికే. రండి లోపలికి వెళ్దాం. ప్రతి సంవత్సరం ముత్యాలకయ్యే డబ్బు నేనే ఇస్తాను. ఏమైంది జనా? ఏం లేదు. పద. మీరేం చేస్తున్నారు? వాళ్ళ పేర్లు చిట్టిల్లో రాసి ఆ కలశంలో వేస్తున్నారమ్మా. ఎందుకు పంతులు గారు? సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకునే జంటలు ఆ చీటీల్లో తమ పేర్లను రాసి ఆ డబ్బాలో వేయాలి. కళ్యాణానికి ముందు ఆ కలశంలో నుంచి ఓ చీటీ తీసి అందులో రాసిన జంటనే సీతారాముల ముందు కూర్చోబెట్టి కళ్యాణం జరిపిస్తాం. మిగతా జంటలను వారి వెనక వరుసలో కూర్చోబెడతాం. అంటే ఇది సీతారాముల కళ్యాణాన్ని చాలా దగ్గర నుంచి చూసే లాటరీ అన్నమాట. అలాంటిదేనమ్మా. ఏ జంటకు అదృష్టం ఉంటుందో ఆ జంటకు లాటరీ తగులుతుంది. అన్నట్టు నిన్నొచ్చిన జంట మీరే కదా? అవును పంతులు గారు, ఈరోజు మా మొత్తం కుటుంబం అంతా వచ్చేసింది. నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఉమ్. సీతారామస్వామి, నా చీటియే వచ్చేలా చూడు తండ్రి. చూశావా మహా, రామ్తో కలిసి తానే ముందుండి స్వామివారి కళ్యాణాన్ని జరిపించాలని సీత అనుకుంటోంది. నువ్వేమో రామ్ మధుమితలతో కళ్యాణం జరిపిద్దాం అన్నావు. ఆ సీతేమో తన పేరు రామ్ పేరు చిట్టీలో రాసి డబ్బాలో వేసింది. సీత మనకంటే ఒక అడుగు ముందుందదినా. ఇలా అయితే నువ్వు అనుకున్నది చేయలేవు. మీరేం కంగారు పడకండి. సీత ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రామ్ మధుమితే జంటగా కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు. చివరి క్షణం వరకు సీతకి ఈ విషయం తెలియకుండా ఉంటే చాలు. సీతకు చెప్దాం పదండి. ఏంటి సుమతి, నీలో నువ్వే ఏదో ఫీల్ అవుతున్నావు? ఏమైంది సుమతి? ఏం లేదన్నయ్యా, నన్ను ఈ గుడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఈ గుడి నీకు అంత బాగా నచ్చిందా సుమతి? అవును దినా, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. గుడి అంటేనే ప్రశాంతత సుమతి. దేవుడి ఒళ్ళో ఉన్నట్టుంటుంది. ఈ గుడి అని మాత్రమే కాదమ్మా, ఇక్కడి మనుషులు కూడా నాకు నచ్చారు. వీళ్ళని చూస్తుంటే తెలియని ఆత్మీయత కలుగుతోంది. ఈ గుళ్ళో మేం కాకుండా మీకు కావలసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో వదినా. నువ్వేమో మమ్మల్ని వర్రీ అవద్దంటున్నావు. అటు చూస్తే సీతతో రామ్ హ్యాపీగా ఉన్నాడు.
ఆ సీత దగ్గర్నుంచి రామ్ని విడదీసి మధుతో కలిపి కళ్యాణం ముందు ఎలా కూర్చోపెడతావు మహా? చూస్తుంటే అది అసాధ్యంలా ఉంది వదినా. నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. రామ్ మధులని కళ్యాణంలో ఎలా కూర్చోబెట్టాలో ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉన్నాను. ఈరోజు సీత అవమాన భారంతో ఈ గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఖాయం. నేనన్నానా మీ పిన్నిని ఎలాగైనా కళ్యాణానికి ఒప్పిస్తాను అని? మా పిన్ని మంచిది కాబట్టి ఒప్పుకుంది. అంతేకాని ఇది నా గొప్ప అని ఒప్పుకో కదా మామా. నువ్వు మా పిన్ని కంటే గొప్పేమీ కాదు. చూస్తూ ఉండు మామా, ఏదో ఒక రోజు నేనే గొప్ప అని ఒప్పుకుంటావు. సీత, నీతో మాట్లాడాలి, మాతో రా. ఎక్కడికి పిన్ని? రామ్మా చెప్తాం. ఇప్పుడే వస్తాను మామా. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చారు? నిన్ను దెబ్బ కొట్టడానికి మహాలక్ష్మి చాలా దారుణంగా ఆలోచిస్తుంది సీత. ఆ విషయం తెలిసిందే కదా పిన్ని. నాకు పోటీగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చింది. రోజు ఆఫీస్కి తీసుకువెళ్తుంది. కంపెనీ మీటింగ్ అని చెప్పి అక్కను మామను కలిపి పార్టీలోకి పంపిస్తుంది. మహాలక్ష్మి ఈ గుళ్ళో అంతకంటే దారుణమైన పని చేయబోతుందమ్మా. స్వామివారి కళ్యాణంలో రామ్ను మధును కలిపి కూర్చోబెడుతుందంట. వాళ్ళిద్దరితో కళ్యాణం జరిపిస్తుందంట. అత్తయ్య అలా ఇలా చేస్తుంది బాబాయ్. స్వామివారి కళ్యాణంలో పెళ్ళైన జంటలు కూర్చోవాలి. మహాలక్ష్మి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది సీత. రామ్ భార్య మధుమిత అని మహాలక్ష్మి ఫిక్స్ అయింది. తను ఈ మాట ఇంట్లో చాలాసార్లు అంది. కానీ ఇది గుడి కదా పిన్ని, ఇక్కడ ఎంతో మంది జనాలున్నారు కదా. మహాలక్ష్మి ఎవరిని కేర్ చేయదు సీత. ఆ రోజు రిసెప్షన్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు మహాలక్ష్మి నిన్ను పిచ్చిదాన్ని చేసి రామ్ మధులే జంట అని అందరూ అనుకునేలా చేసింది. మహాలక్ష్మి ఈ రోజు కూడా అలాంటి ప్లాన్ ఏదో చేసే ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో రామ్ మధులని కలిపి కూర్చోబెడుతుందని మహాలక్ష్మి చెప్పడం మేం విన్నాం. ఇంట్లో అంటే అది వేరే సంగతి, గుళ్ళో ఇలా చేయడం తప్పు కదా పిన్ని. మహాలక్ష్మి తప్పొప్పుల గురించి ఆలోచించేదే అయితే నీ పరిస్థితి ఇలా ఉండేదా సీత? మహాలక్ష్మికి మంచి చెడుల పట్టింపు లేదు. తను అనుకున్నది ఎలాగైనా జరిపించాలనుకుంటుంది. నాకు మమ్మకు పెళ్ళైపోయింది. ఆ విషయం ఆ దేవుడికి తెలీదా? ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణంలో ఆ రాముడి పేరు పెట్టుకున్న మామ, సీత పేరు పెట్టుకున్న నేను కదా కూర్చోవాలి. నా స్థానంలో మా అక్క ఎలా కూర్చుంటుంది? చెప్పాను కదా సీత, మహాలక్ష్మి తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా దేనికైనా తెగిస్తుందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.